ఒక్క లేఖ దేశ న్యాయ వ్యవస్థనే ఒక్కసారిగా కుదిపేసింది. పీఠాలపై ఉన్న పెద్దల అహంకారాన్ని, భవిష్యత్తు న్యాయవాదుల ఐక్యత దెబ్బకొట్టింది. మీ భవిష్యత్తును నాశనం చేస్తామంటూ హెచ్చరించిన గొంతే చివరికి మమ్మల్ని క్షమించండి అంటూ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. హైదరాబాద్ నల్సార్ లా యూనివర్సిటీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు మధ్య జరిగిన ఈ వివాదం చివరికి ఊహించని మలుపు తిరిగింది. రాజ్యాంగం ఇచ్చిన మాట్లాడే హక్కు ముందు ఎంత పెద్ద సంస్థ అయినా సరే వెనక్కి తగ్గాల్సిందే అన్న పరిస్థితి వచ్చింది. అసలు నల్సార్లో ఏం జరిగింది? 400 మంది విద్యార్థులు రాసిన ఆ ఒక్క లేఖలో ఏముంది? వాళ్లపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది? చివరికి బార్ కౌన్సిల్ విద్యార్థులకు క్షమాపణ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అసలు ఈ వివాదం వెనక ఏం జరిగింది? ఈ స్టోరీలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా వివాదం మొదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ను ఆహ్వానిస్తున్నారనే వార్త బయటకు రావడంతో క్యాంపస్లో విద్యార్థులు నిరసనకు దిగారు. గతంలో విద్యార్థులు, నిరుద్యోగులను ఉద్దేశించి సిజేఐ చేసిన కాక్రోచ్ అంటే బొద్దింకల వ్యాఖ్యలపై విద్యార్థులు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. తమను తక్కువ చేసి మాట్లాడిన వ్యక్తి చేతుల మీదుగా పట్టాలు తీసుకోవడానికి తాము సిద్ధంగా లేమంటూ తేల్చి చెప్పేశారు. అంతటితో ఆగకుండా దాదాపు 400 మంది విద్యార్థులు నల్సార్ వీసీ ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరావు రిజిస్ట్రార్కు లేఖ రాశారు. గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి సిజేఐను ముఖ్య అతిథిగా పిలవద్దంటూ లేఖలో కోరారు. విద్యార్థుల లేఖపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీవ్రంగా స్పందించింది. దేశంలోని అత్యున్నత న్యాయమూర్తిని కార్యక్రమానికి రావద్దంటూ విద్యార్థులు చెప్పడంపై బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దేశంలోని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు 6 పేజీల సర్క్యులర్ పంపించారు. 2026 బ్యాచ్కు చెందిన నల్సార్ విద్యార్థులను దేశంలో లాయర్స్గా ఎన్రోల్ చేయకుండా చర్యలు తీసుకోవాలంటూ ఆయన చెప్పారు. ఏళ్ల తరబడి కష్టపడి చదివి లా డిగ్రీ పూర్తి చేసుకున్న వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై ఈ నిర్ణయం ప్రభావం చూపే పరిస్థితి వచ్చింది. దీంతో నల్సార్ విద్యార్థులు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మధ్య గొడవ ముదిరి మరింత పెద్దదైంది. ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కట్ చేస్తే ఇక్కడే కథ ఊహించని మలుపు తిరిగింది. బార్ కౌన్సిల్ హెచ్చరికలకు విద్యార్థులు ఏమాత్రం భయపడలేదు. పైగా ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ప్రశ్నలు అడుగుతున్న విద్యార్థుల గొంతు నొక్కేలా వ్యవహరించడం సరికాదంటూ స్పష్టం చేసింది. తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు విద్యార్థులకు రాజ్యాంగం ఇచ్చిందని గుర్తు చేసింది. దీంతో బార్ కౌన్సిల్పై సుప్రీంకోర్టు గట్టిగానే స్పందించింది. కోర్టు వ్యాఖ్యలతో బార్ కౌన్సిల్ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత 2026 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా ఒక లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో నల్సార్ లా విద్యార్థులను ఆయన యంగ్ ఫ్రెండ్స్ అంటూ సంబోధించారు. తన మాటలు, తాను గతంలో విడుదల చేసిన ఆ లేఖతో లా విద్యార్థులు బాధపడి గనక ఉంటే క్షమించాలంటూ ఆయన కోరారు. విద్యార్థులకు క్షమాపణలు చెప్పడం వల్ల తన గౌరవం ఏమీ తగ్గిపోదంటూ స్పష్టం చేశారు. అంతేకాదు, నల్సార్ 2026 బ్యాచ్ విద్యార్థులు లాయర్లుగా ఎన్రోల్ అవ్వకుండా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. విద్యార్థులు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పే హక్కు విషయంలో తాము సరైన విధంగా ఆలోచించలేదంటూ ఆయన అంగీకరించారు. తమ నిర్ణయం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడే పరిస్థితి రావడం సరికాదనే ఉద్దేశాన్ని కూడా లేఖలో ఆయన వ్యక్తం చేశారు. ఇక గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ను ఆహ్వానించాలా వద్దా అనే నిర్ణయాన్ని కూడా విద్యార్థులకే వదిలేశారు. అంటే సిజేఐను కార్యక్రమానికి పిలవాలా వద్దా అనే విషయంలో విద్యార్థుల అభిప్రాయానికే ప్రాధాన్యత ఇవ్వాలంటూ స్పష్టం చేశారు. ఇలా చూస్తే మొదట తీవ్రంగా మొదలైన ఈ వివాదం చివరికి పూర్తిగా మరో మలుపు తీసుకుంది. విద్యార్థులు తమ అభిప్రాయాన్ని చెప్పడంతో మొదలైన గొడవ బీసీఐ నుంచి హెచ్చరికలు, ఆ తర్వాత సుప్రీంకోర్టు జోక్యం, చివరికి బీసీఐ చైర్మన్ క్షమాపణలు చెప్పే స్థాయికి వెళ్ళింది. నల్సార్ విద్యార్థులు ఒక్కొక్కరిగా కాకుండా వందలాది మంది కలిసి తమ అభిప్రాయాన్ని చెప్పడం ఈ వివాదంలో కీలకంగా మారింది. వాళ్ల లేఖతో మొదలైన వ్యవహారం చివరకు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది. చివరికి బీసీఐ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు విద్యార్థులకు క్షమాపణలు కూడా చెప్పింది. అందుకే నల్సార్ వివాదం కేవలం ఒక గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి సంబంధించిన సమస్యగా మిగలలేదు. తమ హక్కుల గురించి విద్యార్థులు ప్రశ్నిస్తే ఏం జరుగుతుంది, వారి అభిప్రాయాన్ని వ్యవస్థలు ఎలా తీసుకోవాలి అనే ఒక పెద్ద చర్చకు దారితీసింది. మొత్తానికి దాదాపు 400 మంది విద్యార్థుల లేఖతో మొదలైన ఈ వివాదం
చివరికి బీసీఐ చైర్మన్ నిర్ణయం వెనక్కి తీసుకోవడం, విద్యార్థులకు క్షమాపణలు చెప్పడం వరకు వెళ్ళింది. విద్యార్థుల ఐక్యత, వాళ్ళు ప్రశ్నించే ధైర్యం చివరికి దేశ న్యాయ వ్యవస్థలోనే అతిపెద్ద చర్చకు దారితీసిన ఘటనగా నల్సర్ వివాదం నిలిచిపోయింది. హైదరాబాద్లోని నల్సర్ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా వివాదం మొదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ను ఆహ్వానిస్తున్నారనే వార్త బయటకు రావడంతో క్యాంపస్లో విద్యార్థులు నిరసనకు దిగారు. గతంలో విద్యార్థులు, నిరుద్యోగులను ఉద్దేశించి సిజేఐ చేసిన కాక్రోచ్ అంటే బొద్దింకల వ్యాఖ్యలపై విద్యార్థులు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. తమను తక్కువ చేసి మాట్లాడిన వ్యక్తి చేతుల మీదుగా పట్టాలు తీసుకోవడానికి తాము సిద్ధంగా లేమంటూ తేల్చి చెప్పేశారు. అంతటితో ఆగకుండా దాదాపు 400 మంది విద్యార్థులు నల్సర్ వీసీ ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరావు రిజిస్ట్రార్కు లేఖ రాశారు. గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి సిజేఐను ముఖ్య అతిథిగా పిలవద్దంటూ లేఖలో కోరారు. విద్యార్థుల లేఖపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీవ్రంగా స్పందించింది. దేశంలోనే అత్యున్నత న్యాయమూర్తిని కార్యక్రమానికి రావద్దంటూ విద్యార్థులు చెప్పడంపై బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దేశంలోని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు 6 పేజీల సర్క్యులర్ పంపించారు. 2026 బ్యాచ్కు చెందిన నల్సర్ విద్యార్థులను దేశంలో లాయర్స్గా ఎన్రోల్ చేయకుండా చర్యలు తీసుకోవాలంటూ ఆయన చెప్పారు. ఏళ్ల తరబడి కష్టపడి చదివి లా డిగ్రీ పూర్తి చేసుకున్న వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై ఈ నిర్ణయం ప్రభావం చూపే పరిస్థితి వచ్చింది. దీంతో నల్సర్ విద్యార్థులు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మధ్య గొడవ ముదిరి మరింత పెద్దదైంది. ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కట్ చేస్తే ఇక్కడే కథ ఊహించని మలుపు తిరిగింది. బార్ కౌన్సిల్ హెచ్చరికలకు విద్యార్థులు ఏమాత్రం భయపడలేదు. పైగా ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ప్రశ్నలు అడుగుతున్న విద్యార్థుల గొంతు నొక్కేలా వ్యవహరించడం సరికాదంటూ స్పష్టం చేసింది. తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు విద్యార్థులకు రాజ్యాంగం ఇచ్చిందని గుర్తు చేసింది. దీంతో బార్ కౌన్సిల్పై సుప్రీంకోర్టు గట్టిగానే స్పందించింది. కోర్టు వ్యాఖ్యలతో బార్ కౌన్సిల్ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత 2026 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా ఒక లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో నల్సర్ లా విద్యార్థులను ఆయన యంగ్ ఫ్రెండ్స్ అంటూ సంబోధించారు. తన మాటలు, తాను గతంలో విడుదల చేసిన ఆ లేఖతో లా విద్యార్థులు బాధపడి గనక ఉంటే క్షమించాలంటూ ఆయన కోరారు. విద్యార్థులకు క్షమాపణలు చెప్పడం వల్ల తన గౌరవం ఏమీ తగ్గిపోదంటూ స్పష్టం చేశారు. అంతేకాదు, నల్సర్ 2026 బ్యాచ్ విద్యార్థులు లాయర్లుగా ఎన్రోల్ అవ్వకుండా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. విద్యార్థులు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పే హక్కు విషయంలో తాము సరైన విధంగా ఆలోచించలేదంటూ ఆయన అంగీకరించారు. తమ నిర్ణయం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడే పరిస్థితి రావడం సరికాదనే ఉద్దేశాన్ని కూడా లేఖలో ఆయన వ్యక్తం చేశారు. ఇక గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ను ఆహ్వానించాలా వద్దా అనే నిర్ణయాన్ని కూడా విద్యార్థులకే వదిలేశారు. అంటే సిజేఐను కార్యక్రమానికి పిలవాలా వద్దా అనే విషయంలో విద్యార్థుల అభిప్రాయానికే ప్రాధాన్యత ఇవ్వాలంటూ స్పష్టం చేశారు. ఇలా చూస్తే మొదట తీవ్రంగా మొదలైన ఈ వివాదం చివరికి పూర్తిగా మరో మలుపు తీసుకుంది. విద్యార్థులు తమ అభిప్రాయాన్ని చెప్పడంతో మొదలైన గొడవ బీసీఐ నుంచి హెచ్చరికలు, ఆ తర్వాత సుప్రీంకోర్టు జోక్యం, చివరికి బీసీఐ చైర్మన్ క్షమాపణలు చెప్పే స్థాయికి వెళ్ళింది. నల్సర్ విద్యార్థులు ఒక్కొక్కరిగా కాకుండా వందలాది మంది కలిసి తమ అభిప్రాయాన్ని చెప్పడం ఈ వివాదంలో కీలకంగా మారింది. వాళ్ల లేఖతో మొదలైన వ్యవహారం చివరకు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది. చివరికి బీసీఐ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు విద్యార్థులకు క్షమాపణలు కూడా చెప్పింది. అందుకే నల్సర్ వివాదం కేవలం ఒక గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి సంబంధించిన సమస్యగా మిగలలేదు. తమ హక్కుల గురించి విద్యార్థులు ప్రశ్నిస్తే ఏం జరుగుతుంది, వారి అభిప్రాయాన్ని వ్యవస్థలు ఎలా తీసుకోవాలి అనే ఒక పెద్ద చర్చకు దారితీసింది. మొత్తానికి దాదాపు 400 మంది విద్యార్థుల లేఖతో మొదలైన ఈ వివాదం చివరికి బీసీఐ చైర్మన్ నిర్ణయం వెనక్కి తీసుకోవడం, విద్యార్థులకు క్షమాపణలు చెప్పడం వరకు వెళ్ళింది. విద్యార్థుల ఐక్యత, వాళ్ళు ప్రశ్నించే ధైర్యం చివరికి దేశ న్యాయ వ్యవస్థలోనే అతిపెద్ద చర్చకు దారితీసిన ఘటనగా నల్సర్ వివాదం నిలిచిపోయింది.